హాయ్ వ్యూస్, శివప్రసాద్ వ్యూస్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. వ్యూస్ తక్కువ వచ్చినా సరే ఈ వీడియో ఇక్కడే ఎందుకు ఇస్తున్నానంటే నాకు ఆలోచన అందులో పంచుకుందామని. అమాయక సూడో సెక్యులర్ అంటే ఎవరు? అస్సలు శస్త్రైనటువంటి హిందూ ఎవరైతే ఉంటారో వాళ్ళే సెక్యులర్. లౌకికవాది ఏంటి? ఎవరైనా సరే మన అనుకునేవాడు, అందరిని ఈక్వల్గా చూసేవాడు. నిజమైనటువంటి హిందూ మాత్రం అలా చేయగలడు. బట్ రిమైనింగ్ వాళ్ళు మాది అసలైనటువంటి సెక్యులరిజం అంటారు, మేము అసలైన లౌకికవాదులు అంటారు. బట్ వాళ్ళు బతుకంతా హిందువుల మీద ఏడుస్తూనే ఉంటారు. అందులో ప్రకాష్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. అదేమంటే నాస్తికుడిని అంటాడు. మళ్ళీ జీసస్ అల్లా విషయం నోరేస్తాడు. ఇతను ఇప్పుడు అమాయక చక్రవర్తిగా జంగిల్ రమ్మీ అని ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి ఈడీ నోటీసులు అందుకున్నాడు. ఈరోజు విచారణకు హాజరయ్యాడు. విచారణకు హాజరైన తర్వాత బయటకు వచ్చారు. చెప్పినట్టు తెలుసా, నన్ను 5 గంటల సేపు విచారించారు. వాళ్ళు అడిగి నేను ఆన్సర్ చేశాను. నా బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చాను. నేను ఏ బెట్టింగ్ యాప్ అయితే ప్రమోట్ చేసిన అంటున్నారో ప్రమోట్ చేశాను, కానీ ఒక్కటి చేశా. ఆ రోజు నేను చేయలేదు, రెన్యువల్ కూడా చేయలేదు. జగన్ కానీ నాకు అసలు ఫోనే లేదు, ఫోన్ నెంబరే లేదు అన్నట్టు బెట్టింగ్ యాప్ చేశాడంట, డబ్బులు రాలేదంట, ఈ కథ రెన్యువల్ చేయలేదంట. నమ్మాలి మనం. ఈడీ కూడా అదే చెప్పాను అంటున్నాడు. నాకు మరలా రమ్మని నోటీసులు ఇవ్వలేదు, ఇది అన్నీ కరెక్ట్గా చెప్పాను అంటున్నాడు. మీకు అర్థమైందా? మాట్లాడితే భయంకరమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాడిగా మాట్లాడితే అసలు ఇతను మించినటువంటి ఐడియాలజీ ఎవరి దగ్గర లేదన్నట్టు అసలు అడ్డంగా నోరేషన్ పడిపోతూ ఉంటాడు. పోస్టులతో పడిపోతుంది. జస్ట్ ఆస్కింగ్ అండి. ఐఎమ్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నీకు రూపాయి కూడా అందరూ వాళ్ళ దగ్గర నుంచి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. డబ్బులు ఇవ్వకుండా అడ్వాన్స్ ఇవ్వకుండా నువ్వు బ్రాండ్ ప్రమోట్ చేసావా? అది కూడా దిక్కుమల్ల బెట్టింగ్గా ప్రమోట్ చేసావా? సరే, ఒకసారి 2 సార్లు రెన్యువల్ అయ్యేంత వరకు అంటే ఈ మధ్యలో నీకు డబ్బులు రాలా? నేను చెప్తున్నా కబుర్లు. బెట్టింగ్ యాప్ వల్ల యువకుల యొక్క జీవితం నాశనం అవుతుంది నీకు తెలియదు. పెద్దోళ్ళ వయసులో పెద్దోళ్ళు కూడా బెట్టింగ్లు పెట్టి మోసపోతున్న విషయం నీకు తెలియదు. దానివల్ల జీవితాలు సంకనాకపోతాయి, రోడ్డును పడతాయి, చస్తారే. తెలీదా నీకు? నువ్వు మళ్ళీ దేశం కోసం మాట్లాడతావా? నువ్వు మళ్ళీ వచ్చేసి నిజాయితీగా మాట్లాడతావా? సొల్లు కబుర్లు వద్దు. ఇటువంటి బ్యాచ్ ఎంతమంది చూసుకుంటాం మనం? ఇప్పటికన్నా మారండి. ఎవడని పెడితే వాడిని తెలియగలడు, ఎవడో మేధావి నెత్తిని పెట్టుకోకండి. యాక్టివిటీని ఇప్పటికీ మెచ్చుకున్న ప్రకాష్ రాజ్ని, కానీ రిమైనింగ్ విషయాలు అతను ప్రవర్తించే విధానం ఉంది, కంపరం పడతా ఉండిద్ది అన్నమాట. నిజంగా ఒక బెట్టింగ్గా ప్రమోట్ చేసి రూపాయి తీసుకోకుండా ఈ మనిషి ఉన్నాడట, మనం నమ్మాలి. అది ఈడీకి చెప్పాడంటే ఇదిగో నమ్మండి అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చాడంట. మీరేమంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.